నమస్తే అన్నగారు. నమస్తే. రైతు సోదరులకు నమస్కారం. అన్నగారు మన 788 వరి వేసిండు. ఒక్కసారి ఆయన విషయంలోనే ఆయన ఏ విధంగా సాగు చేసిండు, ఏ విధంగా ఉందని ఒక్కసారి తన మాటల్లోనే తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే. మీ పేరు ఒకసారి? నా పేరు రాచర్ల మహేందర్, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకేనండి. మీరు ఏం పండించారు? 788. 788 అదే 3 కిలోలదా 10 కిలోలదా? 3 కిలోలు. 3 కిలోలు. అంటే ఏ విధంగా తెలుసుకుని చేశారు? మా ఫ్రెండ్ శ్రీనివాస్ అనే ఉన్నాడు, అంకుర్లో పని చేస్తాడు. అన్న ఒకసారి చూడండి మంచిగా వచ్చింది, కొత్తగా వచ్చింది చెప్పేసి ఖరీఫ్ లో చెప్పిండు. చెప్తే ఒక ఎకరం అయితే అప్పుడు వేసిన నేను. వేసినాక మంచి ఈల్డింగ్ వచ్చింది, ఈల్డింగ్ బాగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఒక 5 ఎకరాలు వేసినాయి. మళ్ళీ 5 ఎకరాలు వేస్తే అప్పటి లెక్క ఇప్పుడు కూడా మంచిగా ఉన్నది, ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉన్నది. అంటే రోగాలను తట్టుకుంటుందా, ఎట్లా ఉంది? రోగాలు అయితే ఇంతవరకు ఏం లేదు. ఒకసారి స్ప్రే చేసినాం, ఒకసారి పటేల వెళ్ళినాం. మామూలుగా అన్ని వాటికి వేసినట్టు దీనికి వేసినా కానీ దీనికి రోగం అయితే లేదు, ఎక్కువ తట్టుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇది మొత్తం పొలం ఎన్ని ఎకరాలు వేసారు? ఇదని కాకుండా వెరైటీ కాకుండా మొత్తం నేను 6 ఎకరాలు వేస్తాను. 6 ఎకరాలు. 6 ఎకరాలలో మొత్తం ఇదే వేసారు? లేదు, 1 ఎకరం వేరే, 5 ఎకరాలు ఇది. అంటే వీటికి దానికి దీనికి పోలిక ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఏ విధంగా? నాకైతే అదేమో మామూలు 20 కిలోల బ్యాగులు పెట్టినవి, దానికి దీనికి తేడా పడుతుంది. రోగ నిరోధక శక్తి దీనికి ఉన్నది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని ప్లేస్లలో మేము కొన్ని ప్లేస్లలో చూస్తా ఉంటా, అంటే అగ్గి తెగుళ్ళు, పాంపొడు తెగుళ్ళు, వేరుకుళ్ళు, అన్ని రోగాలు ఉన్నాయి. అంటే దీనిని తట్టుకుందా? అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది పంటకాలం వచ్చేసి? అంటే ఇది ఎన్ని రోజులు? 100 రోజులు అవుతుంది. ఇది 100 రోజులు దాటింది. 100 రోజులు దాటింది. దీనికి ఒక్కటి మొగిపూరు అనేది కొంచెం వచ్చింది ఒకసారి స్ప్రే చేసినప్పుడు. ఈ తెగులు అనేది ఏం లేదు, అగ్గి తెగులు కానీ పాంపడ తెగులు కానీ తెగులు అనేది మొత్తానికి కనబడుతుంది. ఎక్కడ కనబడలేదు ఇంతవరకు. అప్పుడు కనబడలే ఖరీఫ్ లో, ఇప్పుడు రబీలో కూడా కనబడతలేదు. తెగులు తట్టుకుంటది తెగులు విషయంలో. అయితే మీరు రైతులకు చెప్పేది అంటే, ఎందుకంటే రైతులు ఏ విధంగా అంటే లాభదాయకమే, అంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. అంటే మీరు మిగతా రైతు సోదరులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మంచి వేస్తే ఏ విధంగా లాభదాయకం వస్తుంది, అంటే ఏ విధంగా దాని విశిష్ట లక్షణాలు 1-2 విషయాలలో నా రైతు సోదరులకు చెప్పండి. తప్పకుండా. అయితే నేను ఫస్ట్ వేరే మామూలుగా 10 కిలోలు 5 కిలోలు అట్లా వేరే విత్తనాలు వాడినా. సీన్ నాకు ఇచ్చిండు, ఇదే కొట్టి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పిన తర్వాత చూసిన మంచిగా ఒక కంకికి నేను కాకుండా ఫ్రెండ్స్ లెక్క పెట్టారు. 350 నుంచి 360 దాకా ఒక కంకికి విత్తులు వాళ్ళు లెక్క పెట్టారు వాళ్ళే వానాకాలంలో. బాగుంటది అని చెప్పేసి నేను దాన్ని వేరే చూసినాం. నాకు వానాకాలమే దాదాపు 25 నుంచి 30 మధ్యలో వెళ్ళింది. 25 దాటింది, 25-26 దాకా వచ్చింది వానాకాలమే. వేసాక ఇంకా మంచిగా వస్తా అని చెప్పేసి